కామెంట్ చేయాలనిపించలేదా? వాళ్ళ అక్కని కొంతమంది వైసీపీ కార్యకర్తలు, గూండాలు సెక్సువల్ గా హెరాస్ చేస్తుంటే అడ్డుకున్న అమర్నాథ్ అనే బీసీ కుర్రోడిని, మైనారిటీ తీరిన కుర్రోడిని పెట్రోల్ పోసి కాల్చి చంపేశారు కదా, అప్పుడు కూడా మీకేమి రియాక్ట్ అవ్వలేదా మీరు? అప్పుడు కూడా కనీసం ఒక మాట మాట్లాడలేకపోయారా మీరు? 32,000 మంది ఆడపిల్లలు అదృశ్యం అయిపోయారని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పి కనీసం ఒక పోలీస్ రివ్యూ పెట్టండి అంటే కనీసం పోలీస్ రివ్యూ కూడా పెట్టకుండా 32,000 మంది ఆడపిల్లలు అదృశ్యం అయిపోతే అప్పుడు మీకు మాట్లాడటానికి నోరు రాలేదా? ఇప్పుడు మీ కార్యకర్తలకు లేకపోతే మీ వాళ్ళకి అన్యాయం జరిగిపోతుందని ఇంత మాట్లాడుతున్నారే, మీరు అప్పుడు కూడా మాట్లాడుంటే ఇప్పుడు మీరు మాట్లాడిన మాటకు విలువ ఉండేది. మళ్ళీ చెప్తున్నాను, అక్కడ వినుకొండలో జరిగింది నాకున్న సోర్సెస్ ప్రకారం అది పర్సనల్ గ్రెడ్జి, ఇద్దరు వ్యక్తుల మధ్యలో జరిగిన గడ్జి తప్ప 2 పార్టీలకు సంబంధించినవి కాదు. అది మీరు ఖచ్చితంగా మీకు త్వరలోనే పోలీసు నిజాలను నీకు తెలుస్తారు, మీకు ఆన్సర్ చెప్తారు. అలాగే మీ వైసీపీ నాయకులు సామాన్య ప్రజలు అంటే నెలకు ఒక 10,000 20,000 సంపాదించే వాళ్ళు ఏదో వాళ్ళ పూర్వీకుల ఆస్తులు 100 గజాలు 200 గజాలు 300 గజాలు 400 గజాలు ఉంటే వాటిని అడ్డగోలుగా కబ్జా చేసి భయపెట్టి స్వాధీనం చేసుకున్నారే, అది మీ దృష్టికి రాలేదా? ఇన్ని కేసులు చూసాం మేము ప్రజల్లో దొరుకుతుంటే ఏ రోజు మీ నోట్ల నుంచి ఒక్క మాట కూడా రాలేదా? అది రైట్ అంటారా? ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని పెట్టి ప్రజల ఆస్తులను కాజేయటానికి మీరు ఎంత కుట్ర పన్నారు, దాన్ని మేము సమర్థవంతంగా ఎదుర్కొని ప్రజలకు తెలియబెట్టాక ప్రజలు వాళ్ళు సేవ అయ్యారు మీ దుర్మార్గమైన పరిపాలన నుంచి. అది మీకేమి తెలీదా? నిజంగా ప్రజలు ఇవాళ రెండోసారి మిమ్మల్ని రాకుండా ప్రజలు తమను తాము కాపాడుకున్నారు కూటమిని ఎన్నుకోవడం ద్వారా. అరే నా కళ్ళ ముందు నేను చూశాను, జంగారెడ్డిగూడెంలో ఒక 20-25 మంది సామాన్యమైనటువంటి పనులు చేసుకునేవాళ్ళు కల్తీ సారా తాగి చచ్చిపోతే మీరు శాసనసభ సాక్షిగా ముఖ్యమంత్రి అయ్యండి ఇది సహజ మరణాలు న్యాచురల్ గా చచ్చిపోయారంటారా? కల్తీ సారా తాగి చచ్చిపోతే కనీసం విచారించి ఆ కుటుంబాలకు ఏదైనా ఎక్స్గ్రేషియం ఏదైనా ఇచ్చి కదా మీరు మాట్లాడాలి. ఇది సహజ మరణాలు, ఒక కాన్స్టిట్యూషన్ ఎంతమంది చచ్చిపోతారంటారా? అది మీకేమి అసలు మీకు ఇచ్చేమనుకుంటున్నట్టు కూడా అనిపించలేదు. అప్పుడు కౌలు రైతులు కొన్ని వేల మంది ఆత్మహత్యలు చేసి చచ్చిపోయారు. వాళ్ళకి కనీసం సింపతి చూపించకపోగా ఏమాత్రం కొద్దిపాటి సాయం కూడా చేయలేదు మీ ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం. వాళ్ళ కుటుంబాలు రోడ్డు పడిపోతుంటే వాళ్ళ కనీసం సానుభూతి కూడా లేదు మీ దగ్గర నుంచి. అదే తప్పు కదా.